తనది దే రికగ్నైజ్ దట్ షీ హ్యాడ్ మైల్డ్ ఆటిజం. థెరపీ సెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు మేము వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఒక 3 months వెయిట్ చేసేసి మేము తపస్యది థెరపీ సెషన్స్ ఇక్కడ స్టార్ట్ చేసాము. 2.5 months థెరపీ సెషన్స్ తర్వాత మాటలు కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. సెంటెన్సెస్ ఫార్మేషన్ స్టార్ట్ చేసింది. 6 months బ్యాక్ మేము తపస్యాని వర్ష మణికా రెడ్డికి చూపించినప్పుడు తనది దే రికగ్నైజ్ దట్ షీ హ్యాడ్ మైల్డ్ ఆటిజం. తర్వాత తనకు థెరపీ చేపిస్తే మంచిగా అవుతుంది అంటే దెన్ వీ వెయిటెడ్ అంటిల్ యశోదాలో థెరపీ సెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు మేము వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఒక 3 months వెయిట్ చేసేసి మేము తపస్యది థెరపీ సెషన్స్ ఇక్కడ స్టార్ట్ చేసాము. ఒక 2 months అంటే ఆల్మోస్ట్ డైలీ కాకుండా సమ్టైమ్స్ వీక్లీ 5 days, తర్వాత సమ్టైమ్స్ వీక్లీ 2 days, ఇలా ఒక 2 months 2.5 months థెరపీ సెషన్స్ తర్వాత అంటే బిఫోర్ థెరపీ తనకు బేసికలీ ఆ మైల్డ్ ఆటిజంతో ఏంటంటే సరిగా మాట్లాడడానికి రాకపోవడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, తర్వాత తిక్క చేయడము, ఇలాంటివి చాలా ఉండేవి. కానీ థెరపీ 2 months థెరపీ తర్వాత చాలా ప్రోగ్రెస్ అయింది. తను అంటే ఒక ఎదురుగా కుదుటుగా కూర్చోవడం, ఒకటి మనుషులతో మాట్లాడడము. ఇంతకుముందు మనుషులు అంటే భయపడేది, అంటే దగ్గర వచ్చేది కూడా కాదు. ఇప్పుడు ఎవరిని అందరూ కొత్త వాళ్ళని కూడా పలకరిస్తున్నది, హాయ్ చెప్తుంది, హలో చెప్తుంది, హగ్ ఇస్తుంది. ఇంకా ఆటలు కూడా మంచిగా ఆడుకుంటుంది. మాటలు కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. సెంటెన్సెస్ ఫార్మేషన్ స్టార్ట్ చేసింది. 3 word sentences, 4 word sentences. పాటలు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది. సో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఒక అండర్ 3 monthsలోనే. అయితే ఈ పార్ట్ ఆఫ్ ఈ థెరపీలో 2 sessions తీసుకున్నాం మేము. ఒకటేమో ఆక్యుపేషన్ థెరపీ, ఒకటేమో స్పీచ్ థెరపీ. ఆక్యుపేషన్ థెరపీలో అనన్య హ్యాస్ డన్ ఎ స్ప్లెండిడ్ జాబ్. అసలు తపస్య మామూలు ఒక దగ్గర కూర్చొని అనేది ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ షీ వాజ్ అంటే వీక్ హ్యాండ్స్ నుండి తనకు హ్యాండ్స్ స్ట్రెంత్ కానీ, లెగ్ స్ట్రెంత్ కానీ, అంటే ఒక ప్యాటర్న్లో ఫాలో అవ్వడం కానీ, ఇవన్నీ తను ఒక అండర్ 3 monthsలో షీ కుడ్ డూ దట్. అండ్ స్పీచ్ థెరపీలో లక్ష్మి గారు చాలా ఇంప్రూవ్మెంట్ చూపించారు తనకి. దెన్ తను వెన్ షీ కేమ్ ఈవెన్ 2 words కలిపి మాట్లాడడం కూడా కష్టం ఉండేది. ఇప్పుడు తను అట్లీస్ట్ ఒక 3 word sentences ఫామ్ చేయడం మొదలుపెట్టింది. పిలవడము, మాట్లాడము, ఏమైనా ఉంటే నోట్తో చెప్పడం, అరవడం కాకుండా నోట్తో చెప్పడము, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో బేసికలీ వెరీ గుడ్ ప్రోగ్రామ్.